రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రవక్త అయిన మోషే ఆయన జీవన విధానం, ఆయన ద్వారా మనమేమి తెలుసుకోవాలి, ఆయన ఎలా చేశాడో తెలుసా? విశ్వాసాన్ని చూపించాడు, వినయాన్ని చూపించాడు, ప్రేమను కూడా చూపించాడు. అటువంటి దైవజనుడైన మోషే ఎందుకు కనాను చేరలేదు? ఎందుకు కనాను చేరలేదు? రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, దేవుని ఉనికిలో ఉన్న బిడ్డలు మరణించినా కూడా మరలా వారు జీవిస్తారని నిరీక్షణ. ఈ మూడు విషయాల గురించి మనం తెలుసుకుందాం. మోషే జీవన విధానం, మోషే ఎందుకు కనాను చేరలేదు, మోషే చనిపోయినా కూడా దేవుడు ఆయన విడిచిపెట్టకుండా ఎలా ఆయన్ని ఆదరించాడో, ఈ మూడు విషయాల గురించి మనం తెలుసుకుందాం. వాక్యం చదివిన ప్రకారం ద్వితీయోపదేశకాండం 34:12 యెహోవాని ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలు ఇంతవరకు పుట్టలేదు. పరిశుద్ధుడా మా తండ్రి, మా దేవా, ఈ ఉదయకాలం తండ్రి దేవా, నీ వాక్యాన్ని ధ్యానించుండగా మమ్మల్ని మరుగుపరిచి నీవే మహిమ పొందమని తండ్రి, అలాగే తండ్రి వాక్యం బోధిస్తున్నందు కేవలం నీ బూరగా వాడుకొనమని, ఈ కార్యక్రమం అంతటిలో ఆది నుంచి అంతం వరకు నీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరిట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దైవజనుడైన మోషే ఎలా ఉంటాడంటే, ఒక తల్లి నైలు నదిలో వదిలిన బిడ్డగాన ఐగుప్తు రాజ్య కుటుంబంలో పెరిగినా కూడా ఇశ్రాయేలు విషయాన్ని మర్చిపోకుండా ఉంటానిక, లేక మిద్యానులో తన మామ ఇత్రో ఇంట్లో 40 ఏళ్ళు గొర్రెల కాపరిగా ఉన్న మోషేగాన, అలాగే ఇశ్రాయేల్ని 30 లక్షల మంది ఇశ్రాయేల్ని వాగ్దాత కన నడిపించిన మోషేగాన, 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలు ఉన్న తన స్వదేశుల్ని ఇశ్రాయేలుని కనాను నడిపించిన మోషేగాన, అలాగే రాజరికాన్ని అనుభవించకుండా పేద ప్రజలైన ఇశ్రాయేలుతో మహాభాగ్యం నిలుచుకున్న మోషేగాన, దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్ని ఇశ్రాయేలుకి ఇచ్చిన దైవజనుడుగాన ఎలా ఊహించుకుందాం? మోషే మనం గమనించినట్లయితే, మోషేని యూదులు కూడా కాకుండా మహమ్మదీయులు కూడా గౌరవిస్తారు. ఎందుకంటే ఆయన మంచి నాయకుడు. మోషే యొక్క గొప్ప సంగతి మనం చూసినట్లయితే, ఆయన దేవుని ద్వారా, దేవుని కృప ద్వారా అనేక అద్భుతాలు చేసి ఇశ్రాయేలుని కనాను దగ్గరికి చేర్చినట్లుగా మనం గమనించాలి. మనం గమనించినట్లయితే మోషే యొక్క విషయంలో 3 విషయాలు మనం అతని మాదిరిగా తీసుకోవాలి. మొదటి విషయం ఏమిటంటే, మోషే విశ్వాసము గల వ్యక్తి, మోషే వినయము గల వ్యక్తి, మోషే ప్రేమ గల వ్యక్తి. విశ్వాసం అంటే తెలియని ప్రాంతంలో లేక తెలియని విషయాల్లో రూఢిగా ఉండటం మనం గమనించాలి. మోషే దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచాడు. ఆయన మనం గమనించినట్లయితే ఐగుప్తులోని భోగభాగాలను వదిలేసి ఇశ్రాయేలు కోసం వచ్చినటువంటి దేవుని యొక్క భక్తుడుగా మనం మోషేని గురించి ఉదయకాలం తెలుసుకోవాలి. చూద్దాం. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-20 చదువుకుందాం. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-20 చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుచుట కంటే
దేవుని ప్రజలతో శ్రమ అనిపించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతను ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఎలా వినయం? వినయం అంటే ఏమిటంటే మన ప్రతి ఒక్కళ్ళని కూడా గౌరవిస్తాడు మోషే మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు ఆయన ప్రతి విషయంలో కూడా ఎక్కువగా విసిగిస్తూ ఉంటారు. మాకు అన్నం సరిగా లేదనో లేక నీళ్లు లేవనో చూపిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో 40 సంవత్సరాలు వాగ్దాత కణానికి వెళ్ళిపోయే మార్గములో ఎర్ర సముద్రములో చిక్కుకొన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారంటే, ఐగుప్తులో హాయిగా ఉండేవాళ్ళం కదా, ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి మమ్మల్ని చంపుతున్నావా, చంపాలని ప్రయత్నం చేస్తున్నావా అని మోషేని అడిగినప్పుడు మోషే వినంగా ఏం సమాధానం చెప్తాడో మనం గమనించినట్లయితే, ఇప్పుడు చూచిన ఫరో సైన్యం మరలా మీరు చూడరు. అది విశ్వాసం. వెనక తరుముకుంటూ వస్తున్నారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో సొంత ప్రజలే ఆ విమర్శించున్న సమయంలో మోషే ఏమంటున్నాడో చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 13-14 చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 13-14 చదువుకుందాం. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజే రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడండి. మీరు నేడు చూస్తున్న ఐగుప్తులు ఇక ఎన్నటికి మీరు వారిని చూడరు. కాబట్టి ఎంత నిరీక్షణ, ఎంత విశ్వాసం. చనిపోయే పరిస్థితుల్లో, కష్టంలో ఉన్న పరిస్థితుల్లో కూడా మోషే తన జనులతో ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు భయపడబాకండి, దేవుడు మన వైపు ఉన్నాడు, విశ్వాసం చూపించండి. మహాకార్యము గమనిద్దాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. విశ్వాసమును బట్టి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో వారు నడిచిపోయిరి. విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో నడిచిపోయి. విశ్వాసం చూద్దాం. ఆ ప్రజలకు ఇచ్చిన విశ్వాసం ఎలా నెరవేరిందంటే, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలి ఆరిపోయిన నేల మీద ఇశ్రాయేలీయులందరూ కూడా నడిచినట్లు మనం గమనించాలి. దీన్ని మనం ఎలా చూడాలంటే మన జీవితాల్లో కూడా విశ్వాసాన్ని బట్టి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించును. మనకేం కావాలి? హోదాకి, ఇంట్లో సామాన్లకి, అలాగే మనం గమనించినట్టు నాకు స్టేటస్ ఉంది, నాకు ఇంత కథ ఉంది, దానికి ప్రాధాన్యత ఇస్తాం. కానీ దేవుని ఎడల విశ్వాసాన్ని చూపించినట్లయితే ఇవన్నీ కూడా మనకు వస్తాయి, నమ్మకం మనకి లేదు. అందుకే మనం గమనించినట్లయితే ప్రజల ఎడల దేవుడు ఎలా ఉంటాడో అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎనలను ఎడబాయనని యేసు దేవుడు హామీ ఇస్తున్నాడు. ఇంట్లో మన పిల్లలకి ఏం చెప్పాలి తెలుసా? మనం కూడా విశ్వాసంగా ఉంటే మోషే ఎలాగైతే ఇశ్రాయేల్ని పొలిడేల మీద నిలిపించాడో మనల్ని కూడా దేవుడు కాపాడుతాడని పిల్లలకి చక్కటి బాధ్యత నేర్పించాలి. పిల్లల ఎడల బాధ్యత ఏమిటంటే, దేవుని మాటలు విన్నట్లయితే మనము కూడా అద్భుతాలు చూస్తాం, దేవుని రాజ్యంలోకి వెళ్తాం అని చిన్నప్పుడే పిల్లలకి నేర్పించాలని మనం గమనించాలి. ఎందుకు ఆ విశ్వాసం అంటే, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైంట అసాధ్యం. కాబట్టి మోషే కష్ట సమయంలో కూడా
విశ్వాసాన్ని చూపించినట్లుగా మనం గమనించాలి. రెండో విషయం గమనిస్తే మోషే వినయం గల వ్యక్తి. వినయం అంటే అహంకారము లేకపోవటం, తన కుటుంబాన్ని గౌరవించటం, ఇతన్ని కూడా గౌరవించటం. మనం ఏం చేస్తాం తెలుసా? మా ఇంట్లో సోఫాలు ఉన్నాయి, మా ఇంట్లో ఫ్రిడ్జులు ఉన్నాయి, మా ఇంట్లో అనేకమైన ఉన్నాయి. మా అత్తగారి ఇంట్లో ఏమి లేవే. ఈ కోడళ్ళు ఏం చేస్తారు? మా అమ్మ పుట్టింటికాడ పట్టు చీరలాగా పట్టు చీరలతో పెంచింది మమ్మల్ని, భయంకరంగా పెరిగాము. ఇదేంది వీళ్ళు తేళ్ళ ఇంటికి వస్తే ఎట్లా ఉంది? ఏ గర్వం మాటలు, ఏ అహంకారం మాటలు ఇవే. ఎలా ఉండాలంటే మా ఇంట్లో ఉన్నా కూడా మా అత్తగారింటి కూడా ఉండాలని ఎట్లాగైతే స్త్రీ కోరుకుంటుందో, మోషే అధికారం 30 లక్షల మందిని వెళ్ళి అధికారం ఇచ్చాడు మోషేకి. అటువంటి మోషే ఏం చెప్తున్నాడు తెలుసా? అనేక విషయాల్లో ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. ఇశ్రాయేలు యొక్క క్షేమాన్ని చూచాడు, ఇశ్రాయేలు యొక్క విషయాన్ని గమనించాడు. ఒకసారి షెలోపెహదను ఆయన ఉన్నాడు, షెలోపెహదని. ఆయనకి 5 కుమార్తెలు. అయితే ఇశ్రాయేలు యొక్క సాంప్రదాయం ప్రకారం మగవారికి మాత్రమే వారసత్వం వస్తుంది, వారసత్వం వస్తుంది. వీళ్ళు 5 వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మా కుటుంబంలో వారసత్వం లేదయ్యా, మా కుటుంబానికి వారసత్వం కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? ఇచ్చేను పో, తీసుకొని పో, అధికారం ఉంది నాకు అని మోషే అనలేదు. మోషే వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థించి యెహోవా దేవుని అనుమతితోటి షెలోపెహదు కుమార్తెలకు వారసత్వం ఇచ్చినట్లుగా మనం గమనించాలి. అది కూడా కాకుండా మోషే మంచి శక్తిమంతుడు, ధైర్యవంతుడు అయి కూడా యెహోవా దేవుడు కొంతమంది ప్రవక్తల్ని ఆయన సహాయంగా పెట్టినప్పుడు మోషే వాళ్ళని ప్రోత్సహించాడు. అలాగే మోషే మంచి యుక్త వయసులో ఉన్నప్పుడు కూడా యెహోషువ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఇతడు కూడా నీకు తోడుగా ఉంటాడని చెప్పినప్పుడు మోషే ఏం చేశాడో తెలుసా? తోటి వారిని ప్రేమించినట్లుగా మనము గమనించాలి. అదే వినయం అంటే నాకు స్టేటస్ను మర్చిపోయి ప్రజల్లో కలిసిపోయి వాళ్ళతో ప్రేమ అనుభవాలు కలిగి ఉండాలని మనం గమనించాలి. మోషే ఎన్నడూ కూడా దీన్ని మనం ఎలా నేర్చుకోవాలంటే, తన యొక్క అహంకారాన్ని చూసి ఎప్పుడు కూడా ఏమి చేయలేదు. సౌలు రాజు ఏం చేశాడు? ఒక గొర్రెల కాపరిని తీసుకొచ్చి రాజుగా చేస్తే సౌలు ఏం చేశాడంటే గర్వించాడు. కానీ మోషే ఇంత అధికారం ఇచ్చినా, ఇంత హక్కు ఉన్నా కూడా అతను వెన్నడు కూడా వినయాన్ని వదలేదని గమనించాలి. నీ బుద్ధి అనుసరించి మనం ప్రవర్తించకూడదండి. నా బుద్ధిపూర్వకముగా ఇలా చేస్తున్నాను ఎన్నడూ కూడా అనకూడదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. అలాగే అహంకారం ఉండకూడదు. నేను చాలా చదువుకున్నాను, నాకు ఎంతో ఆస్తి ఉంది, నా స్టేటస్ ఉంది, పలానా ప్రాంతానికి వెళ్ళాలా, ఎన్నడూ కూడా ఆలోచించకూడదు. దేవుడు తలుచుకుంటే ఒక్క క్షణంలో మనం భూమి మీద ఉండం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. కాబట్టి మోషే నుంచి ఏం నేర్చుకోవాలంటే వినయం నేర్చుకోవాలి. ఒకవేళ మంచి హోదాలో ఉన్నా, ఇంకా అధికారంలో ఉన్నా కూడా ఈ క్రింది వారిని ఎప్పుడు కూడా ప్రేమించాలి. అమెరికా దేశంలో ఒక ఇంట్లో పని మనిషి వస్తే ఆయన గుడ్ మార్నింగ్ చెప్తారు, నమస్తే అమ్మ అని చెప్పి పనికి వెళ్తారు. మనోళ్ళు అయితే చక్కగా వచ్చే ఏమే రా ఏ పోయే చక్క తెలుగులో మాట్లాడతారు. అమెరికాలో అలా మాట్లాడరు. గుడ్ మార్నింగ్ చెప్పి అందరిని గౌరవిస్తారు. ఆ వినయం నీకుందా? మూడో విషయం గమనిద్దాం. మోషే ప్రేమ గల వ్యక్తి. ప్రేమ అంటే ఇతరుల మీద ప్రగాఢమైన అనురాగం కలిగి ఉండాలి. అది కూడా కాకుండా ప్రేమ ఉంటే అందరినీ కూడా క్షమిస్తారు. ప్రేమ అన్ని తప్పుల్ని క్షమిస్తుంది. ప్రేమించబడతారు.
వాళ్ళ సహాయం చేస్తారు, వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు కనుగొట్టడం. మోషే విషయం గమనించినట్లయితే ఆ ప్రకారమే చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన అన్ని ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనం గమనించాలి. ఇంకా గమనించినట్లయితే ఇశ్రాయేలు ఎక్కువ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు తగాదాలు పడుతూ ఉంటారు. ఆ గొడవల్లో మోషే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళతోనే ఉండి వాళ్ళ సమస్యలు తీరుస్తూ అలిసిపోలేదు. వాళ్ళ ప్రశ్నలు వింటూ ఉన్నారు, వాళ్ళ సమస్యలు వింటూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మోషే వాళ్ళ దగ్గర ఉన్నట్లుగా మనం గమనించాలి. ఒకసారి సొంత అక్క మిరియాం మోషేని నిందిస్తుంది. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే మిరియాముకి కుష్ఠరోగం కలిగిస్తాడు. దేవుని సేవకులను ఎవరు తిట్టకూడదు, దేవుని సేవకుల్ని దేవుడే చూసుకుంటాడు. అలాగే ఎప్పుడైతే మిరియాం మోషేని తిట్టిందో మిరియాముకి కుష్ఠవ్యాధి వచ్చింది. అప్పుడు మోషే ఏమన్నాడో తెలుసా? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయము అని యెహోవాకి మొరపెట్టెను. తన తిట్టిన వాళ్ళను కూడా, తన కొట్టిన వాళ్ళను కూడా మోషే ఎలా క్షమించాడో, ఎందుకు క్షమించాడంటే ప్రేమ. వాళ్ళ కోసం ప్రార్థిస్తారు, వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థిస్తారు. అలా చేయాలని మోషే యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకుంటాం. అయితే ఈ విషయాలు మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే ప్రేమ పెంపించుకోవడం ద్వారా మోషాన్ని మనం అనుకరించవచ్చు. అపోస్తుడైన పౌలు రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అపోస్తుడైన పౌలు రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఆ ప్రేమ వల్ల మనం దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే దేవుని ఆజ్ఞలను ప్రేమించడం అంటే ఆయన్ని ప్రేమించడమే. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనంలో కూడా, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం, నా కుమారుడా జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. ప్రజలు దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తారో మనము కూడా పేద ప్రజల ఎడల ప్రేమను చూపించాలి. అలాగే పేదరికాన్ని గౌరవించాలి. పేదరికాన్ని ఎప్పుడు కూడా మనం అగౌరవపరచకూడదు. వారిని ప్రోత్సహించాలి, వారిని కాపాడాలి. అందుకే వారి కొరకు ప్రార్థన చేయాలి. పేదల కుటుంబాల ఆహారం ఉండాలని, వాళ్ళకి మంచి ఆరోగ్యం కావాలని మనం ప్రార్థించాలి. ఎలా చేయాలి తెలుసా? యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముగదై ఉండును. కాబట్టి మనం ప్రార్థించాలి. మోషే మనవలే మనిషి అయినా కూడా ఆయన విశ్వాసాన్ని చూపించాడు, వినయాన్ని చూపించాడు, ప్రేమను చూపించాడు. ఈ 3 విషయాల ద్వారా మనం ఏమి తెలుసుకోవాలంటే ఎలా జీవించాలో, మన ఆస్తులకి, మన హోదాకి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించి వారి ప్రేమను, దేవుని ప్రేమను కూడా పొందాలని దేవుడు ఉదయకాలమున మనం కోరుకుంటున్నాడు. మోషే 2 ప్రశ్నలు వచ్చినాయి. ఏం కావాలి తెలుసా ఆయనకి? ఐగుప్తు ధనం కావాలా, క్రీస్తు నింద కావాలా అని. ఫరో రాజు యొక్క ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తన అధికారాన్ని వదిలి క్రీస్తు నిందకు వచ్చినట్లుగా మనం గమనించాలి. ఆయనకు అనేక కష్టాలు వచ్చినాయి మోషేకి, అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించేవాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడు. ప్రభువు తన ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుదము. మనం చదవబడిన వాక్యములో 34వ అధ్యాయం 12వ వచనములో యెహోవాని ముఖాముఖిగా వెరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో
పుట్టలేదు. అయితే మోషే ఎందుకు కనాను చేరలేదు? దానికి కారణం ఏమిటంటే, ఇస్రాయేల్ ఎప్పుడు కూడా విసిగిస్తూ ఉంటారు. ఈరోజు మంచి భోజనం లేదని, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నావని, ఐగుప్తులో ఉంటే ఇంకా హాయిగా ఉండేవాళ్ళం కదా అని మోషేని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు. అప్పుడు మోషే ఏం చేశాడంటే, యెహోవా దేవునికి ప్రార్థించాడు. అయ్యా, ఈ ఇశ్రాయేలీయులు నీరు అడుగుతున్నారయ్యా అని చెప్పినప్పుడు, ఇది నిర్గమాకాండం 17:4 ఉంటుంది. చెప్పినప్పుడు మోషే ఏం చేశాడంటే, ఆ యొక్క ఊరు దేవుడు ఏం చెప్పాడు, ఆ ఊరు పెద్దల్ని తీసుకొని బండ దగ్గరికి వెళ్ళి బండని కొట్టుము, జాగ్రత్తగా వినాలి, బండని కొట్టుము. మోషే ఏం చేశాడంటే, ఇశ్రాయేలు పెద్దలను తీసుకొని వెళ్ళి తూర్పు దిక్కున దేవుణ్ణి చూస్తూ ఆ కర్రతో, ఏ కర్ర అయితే ఎర్ర సముద్రంలో పాయలుగా చీల్చిందో ఆ కర్ర పైకెత్తినప్పుడు, ఆ బండను కొట్టినప్పుడు నీరు వచ్చాయి. అందరూ నీరు తాగారు. రెండవసారి గమనించినట్లయితే, ఆ యొక్క సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే 27వ అధ్యాయంలో ఈ ప్రజలు ప్రతిదానికి విసిగిస్తున్నారు, ప్రతిదానికి. అప్పుడు మోషే కోపం వచ్చి మళ్ళా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, ఈ ప్రజలు నీరు అడుగుతున్నారయ్యా, ఈ ప్రజలకు నీరు ఎలా ఇవ్వాలన్నప్పుడు మనం గమనించిన విషయం ఏంటంటే, మొట్టమొదటిసారి బండను కొట్టమన్నాడు, రెండవసారి బండతో మాట్లాడమన్నాడు. విషయం గమనిద్దాం. మొట్టమొదటిసారి కొట్టమన్నాడు, రెండవసారి బండతో మాట్లాడమన్నాడు. అయితే ఇక్కడ మోషే ఏం చేశాడు, ఓ ద్రోహులారా, ఓ విశ్వాసం లేని వాళ్ళారా అని వారిని హెచ్చరించి మరలా ఆ కర్రతోటి బండని 2 సార్లు కొట్టెను. ఇక్కడ విషయం ఏమిటంటే, బండ అంటే యేసుక్రీస్తు. చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన పానము చేసిరి, ఏలయనగా తమ వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇక్కడ ఈ మోషే ఏం చేశాడంటే, మొట్టమొదటిసారిగా మహిమను దేవుడికి ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? దేవుణ్ణి చూస్తూ బండను కొట్టి నీరు తీసుకొచ్చాడు. రెండవసారి కోపముతోటి బండను 2 సార్లు కొట్టాడు. ఆ కొట్టడం అనేది దేవునికి ఇష్టము కాదు. ఎందుకు? ఆ బండ క్రీస్తు లోకానికి వచ్చాడు, ఒక్కసారే ఆయన జన్మించాడు, ఒక్కసారే మరణించాడు, ఒక్కసారే పునరుద్ధానమయ్యాడు. అప్పుడు అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట, చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధులు పడి ఉన్నాము. పేతురు ఇంకా స్పష్టంగా రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఏలయనగా మన దేవుని ఎదుకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. కాబట్టి ఇక్కడ గమనించి, మొట్టమొదటిసారిగా మోషే యెహోవా దేవుని ఘనత ఇచ్చాడు. రెండవసారి ఘనత ఆయన పొందాడు. పొందకూడదు. దేవుని సేవకులు వాక్యం చెప్పాలి అంతే. నీవు అచ్చేస్తా ఇచ్చేస్తా, నేను రాయబారిని, దేవుడు పంపించాడు, ఈ మాటలు అనవసరం వద్దు మనకి. ఎందుకంటే నిన్ను పంపించింది దేవుడు, వాక్యం చెప్పమని చెప్పింది దేవుడు. ఆ ఘనత ఆయనకి మాత్రం ఇవ్వాలి, ఇంకెవరికి మనం ఇవ్వకూడదు. మోషే ధర్మశాస్త్రానికి సదృశ్యంగా ఉన్నాడు. యెహోషువ
యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్నాడు. ధర్మశాస్త్రం పరలోకానికి తీసుకెళ్ళదు, నూతన నిబంధన పరలోకానికి తీసుకెళ్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఘనత మహిమలన్నీ కూడా యేసు ప్రభుకు మాత్రమే ఇవ్వాలి. మోషే ఏం చేశాడో మనం గమనించినట్లయితే ఆది కాండము నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఐదు గంధరాల్ని అని లిఖించినట్లుగా మనం గమనించాలి. చూద్దాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గమును తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలు కనపరచెను. ఇంకా మనం గమనిద్దాం. మనం చూసినట్లయితే చక్కటి మాట మనం ఏం చెప్పా, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 2వ వచనం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 2వ వచనం. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమం మొత్తం కూడా వ్రాసెను. మనం ఇంకా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయుట ముగించిన తరువాత మోషే ధర్మశాస్త్రాన్ని రాశాడని క్లియర్గా మనం రాయబడి చూద్దాం. అలాగే మనం గమనించినట్లయితే కుష్ఠవ్యాధి తగ్గుతూ ఒక వ్యక్తికి కుష్ఠవ్యాధి తగ్గినప్పుడు యేసు ప్రభు వారితో ఏమంటున్నాడంటే మోషే నియమించిన కానుక సమర్పించుము. మోషే చనిపోయాడు. మోషే మనం గమనించినట్లయితే చివరి అధ్యాయంలో 120 సంవత్సరాలు జీవించాడు. 120 సంవత్సరాలు జీవించాడు. కంటి చూపు తగ్గలేదు, ఒంట్లో సత్తం తగ్గలేదు, ఆయన శక్తి మాత్రం కూడా తగ్గలేదు. అటువంటి మోషే యేసు ప్రభు మిఖాయిలు ద్వారా ఆయన్ని మోయా పర్వతములో సమాధి చేసినట్లుగా మనం గ్రంథం ద్వారా మనం తెలుసుకుందాం. మోషే లాంటి ప్రవక్త ఎప్పటికి కూడా జన్మించడు. కాబట్టి మనం గమనించినట్లయితే సంఖ్యాకాండం 31వ వచనంలో మోషే ఈ ధర్మశాస్త్రము వ్రాసి యెహోవా నిబంధన మందసం మోయు యాజకుల లేవీయులకు ఇతర ప్రజలందరికీ దానిని అప్పగించెను. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా ఇల్లంతటా నమ్మకమైన వాడు. అటువంటి మోషే జీవితాన్ని మనం తెలుసుకుందాం. ఒకవేళ మోషే దేవుని కోపంతోటి మోషే అహరోనులు ఆ యొక్క కానానులో చేరకపోయినా కాలేబు యెహోషువలు ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించినట్లుగా మనం గమనించాలి. మనం పోయిన వారం చూచాం. ఆవలి అంటే యెహోవా దేవుని యొక్క సైన్యాన్ని మోషే ఆవలి ద్వారా నడిపించాడు. అందుకే ఆవలికి అంత ప్రత్యేకత. దైవ సేవకులు ఎక్కువ కూడా ఆ మాట వాడుతూ ఉంటారు. మోషే ఏం చేశాడు? కనానులో వెళ్ళలేకపోయాడు. కానీ మోషేను మర్చిపోయాడా? ఎన్నడూ మర్చిపోలేదు. మార్కు సువార్త 9వ అధ్యాయం 2-4 వచనాలు చూసినట్లయితే మరియు మోషే ఏలియాలు వారికి కనపడి యేసుతో రూపాంతరం చెందినప్పుడు యేసు ప్రభు ముగ్గురితో బాగుంటాడు. మన పేతురు, యాకోబు, యోహాను తోటి తన ఇంటర్నల్ సర్కిల్గా ఉండి ఆయన వాళ్ళతో ఎక్కువ విషయాలు మాట్లాడతారు. ఆ ముగ్గురు తీసుకొని కొండ మీదకి వెళ్ళినప్పుడు రూపాంతరం చెందినప్పుడు అక్కడ మోషే ఏలియా ఇద్దరు కూడా ఉన్నట్టు గమనించాలి. యేసు ప్రభు మోషే పుట్టిన 1400 సంవత్సరాలు పుట్టాడు. యేసు ప్రభు మోషే జన్మించిన 1400 సంవత్సరాల తర్వాత జన్మించాడు. అలాగే ఏలియా పుట్టిన 900 సంవత్సరాల తర్వాత ఏలియా పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు జన్మించినట్లుగా మనం గమనించాలి. అటువంటి ఆ రూపాంతరం చెందినప్పుడు మోషే ఏలియా వచ్చి యేసు ప్రభు ఒక మాట చెప్తారు. ఏంటి ఆ మాట? నువ్వు యెరూషలేముకి వెళ్తున్నావు, అక్కడ నిన్ను చంపేస్తారు. ఆ ప్రవక్తలు జరగబోయే విషయాలు ముందుగా చెప్పి యేసు ప్రభు చెప్పిన మాటలు గమనించినట్లయితే మోషే ఒకవేళ కనాను చేరకపోయినా యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు. యేసు ప్రభు జ్ఞాపకములో ఉన్నాడు. ఆ దొంగ నేడు నీవు నాతో
నీరు జ్ఞానంలో వస్తామని దేవుడు చెప్పిన మాట గమనించినట్లయితే ఆయన ఉనికిలో మనం ఉన్నామా? మనం సేవ చేస్తున్నాం. దేవుని ఉనికిలోనూ ఉన్నావా? దేవుని జ్ఞానములోనూ ఉన్నావా? పరిశీలించుకో. నీ సొంత జ్ఞానం, నీ సొంత తెలివి మాకు అవసరం లేదని అనేక గ్రంథాలు చెప్పినట్లుగా మనం గమనిద్దాం. మనం చూసినట్లయితే ఈ ప్రజలకి నేను ఏం చేస్తాను అని మోషే అన్నాడు, కానీ ప్రజలకి న్యాయం చేశాడు. 30 లక్షల మంది ఇశ్రాయేలీయుల్ని, 10 లక్షల మంది కాల్బలాన్ని ఆయన ఐగుప్తు నుంచి కనానుకు తీసుకెళ్ళిన మహాసేనుడు మోషే. ఆ మోషే మన జీవితాల్లో 3 విషయాలు నేర్పించాడు. విశ్వాసం అంటే ఏమిటి, వినయం అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి. ఈ 3 విషయాలు తెలుసుకున్న తర్వాత మనం గమనించినట్లయితే ఆయన్ని దేవుడు ఇంకా 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 గమనించినట్లుగా మనం గమనించాలి. నా ఇల్లంతడు నమ్మకమైన వాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే. ఈ ఉదయకాలం మనం దేవుని విశ్వాసం చూపించాలి, ఆయనలాగా వినయం చూపించాలి, ఆయనలాగా ప్రేమ చూపించాలి. అలా మనం అందరం కూడా దేవుని దగ్గర ఉండాలని, అలాగ మనం దేవుని సన్నిధికి చేరాలని మోషే జీవితం చూసిన మనం మన జీవిత లోపాలు సరి చేసుకుంటూ దేవునికి దగ్గరగా, దేవుని ప్రేమించే వ్యక్తులుగా ఉదయకాలం దీవించబడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను.